మాజీ సీఎం జగన్ రెడ్డి రాజధానిపై తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన మారుస్తున్న మాటలను మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఒక స్థిరత్వం లేదని విమర్శించారు. గతంలో 3 రాజధానులన్న ఆయన ఇప్పుడు మళ్లీ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు 3 అనే నెంబర్ ఏదైనా జ్యోతిష్యుడు చెప్పాడో ఏమో గానీ ఆ నెంబర్తోనే ఆయన పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రజలు ఎవరూ ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి శరవేగ అభివృద్ధి ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలందరూ ఆమోదించిన ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని తేల్చి చెప్పారు. ఆ రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగన్ అంటున్నాడు. ఆయన ఏదైనా ఆయనకి ఒక 3 నెంబర్ ఏమన్నా ఆయనకి వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ ఒక 3 ఏదైనా ఒక 3తోనే రాజధాని పెట్టాలని ఆయన ఆలోచనేమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారేమో ఆయనకి 3 మీదే ఉండని. ఆ 3లోనే ఉన్నాడు ఆయన. ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు, అది ఒప్పుకోవట్లేదు. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతుంది. అంతే గజెట్టే వచ్చేసింది పార్లమెంట్. ప్రజలకు మరింత చేరువుగా జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం, నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఏసీ కాలనీలో ఉన్న కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంతో పాటు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 86 అర్జీలు అందాయి. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన 49 అర్జీలు, రెవెన్యూ శాఖకు 16, గృహ నిర్మాణానికి 3, విద్యాశాఖకు 3, ఐసీడీఎస్కు 3 అర్జీలు అందాయి. అలాగే ఏపీఐఏసీ పౌర సరఫరాల శాఖకు చెరో 2 అర్జీలు రాగా ఇతర శాఖలకు సంబంధించిన మరో 8 అర్జీలు నమోదయ్యాయి. అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూలై నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా కూడా స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఇప్పటికే మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను నిబద్ధతతో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత సంవత్సరన్నర కాలం నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అని చెప్పి శాసనసభ్యుల కార్యాలయంలో దర్బార్ జరుగుతున్న సంగతి మీరే ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజున సంవత్సరానికి ఒక నెల పాటు ఒక నియోజకవర్గంలో 4 విజిట్లు చేసి నియోజకవర్గంలో నలుమూలలో ఉన్న సమస్యల్ని ఉన్నతమైన అధికారులందరూ కూడా వాళ్ళ సమక్షంలో, వాళ్ళ కలెక్టర్ గారు వచ్చారు, ఇక్కడికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయనడానికి సూపర్ స్ట్రక్చర్ అనేది తూర్పు నియోజకవర్గంలో కొన్ని వందల మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆ సూపర్ స్ట్రక్చర్ అనే విధానం వల్ల సూపర్ స్ట్రక్చర్ అని పడితే వాళ్ళకి ఇంటి పేరు, ఇంటి నెంబరు పేరు మారట్లేదు. అదేవిధంగా వాళ్ళు కొత్తగా ప్లాన్లు పెట్టుకోవాలంటే ప్లాన్లు అప్రూవ్ కావట్లేదు. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకుని మున్సిపల్ ఉన్నతాధికారులు ఫోన్లు చేసి సంపత్ గారు, సిడిఎంఏ డైరెక్టర్ గారు వారికి ఫోన్ చేసి, సంపత్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా దానికి క్లియరెన్స్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా ఈ కార్యక్రమం వల్ల సుమారు 346 మంది వాళ్ళకి క్లియర్గా డాక్యుమెంట్లు తయారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొందరికి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని చెప్పి కాగితాలు ఇచ్చారు, కానీ స్థలం చూపించలేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆ స్థలం కనపడిన పరిస్థితి ఉంది. వాటికి తక్షణమే ఈ వారంలో ఎక్కడైతే కంకిపాడు మండలం,
పెనలూరు మండలం, అదేవిధంగా గన్నవరం మండలం ఆ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు అక్కడ ఇచ్చారు. ఆ ముగ్గురు ఎంఆర్ఓలతో ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ ఆఫీస్లో నేను అదే సబ్ కలెక్టర్ గారు మరి కలెక్టర్ గారు అధ్యక్షతన మీటింగ్ పెట్టి వాళ్ళ దగ్గర స్థలాలు చూపించడానికి చూపించలేకపోవడానికి వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి తెలుసుకుని తక్షణమే వాళ్ళ సమస్య కూడా తీర్చడానికి. ఇంద్రకీలాద్రిపై కంటకహర చతుర్థిని పురస్కరించుకుని గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమాలు కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో దేవస్థాన సిబ్బంది, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై అంబ తనయుడు ఆదిదేవుడైన గణపతికి ప్రత్యేక పూజాభిషేకాలు జరిగాయి. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని లోక కళ్యాణం కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణాల ప్రకారం మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందనే పురాణ శక్తి ప్రకారం ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థాన యాగశాలలో ఈ రోజు ఉదయం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమాలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన సిబ్బంది, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. కళాకారులు సమాజానికి అందించే సేవలను ఎప్పటికీ మరువలేమని, కళాకారుల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్ర ఆవరణలో ప్రముఖ నాటక, సినీ కళాకారులు పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహావిష్కరణకు అనుమతులివ్వడం కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం ఆవరణలో ప్రముఖ నాటక, సినీ కళాకారుల పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు, టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నిలిపండ్ల బాలస్వామి పాల్గొని వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రం ఎందరో జాతి రత్నాలకు జన్మనిచ్చిందన్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులను అందించగా పశ్చిమ గోదావరి జిల్లా నట సామ్రాట్ ఎస్వి రంగారావు వంటి మహోన్నత కళాకారుణ్ణి దేశానికి అందించిందని పేర్కొన్నారు. అదే తరంలో పువ్వుల సూరిబాబు, రాజేశ్వరి దంపతులు సినీ, నాటక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పువ్వుల కుటుంబం సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటం కళాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. కళాకారులు సమాజానికి అందించే సేవలను ఎన్నిటికీ మరువలేమని, కళాకారుల సంక్షేమం, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పువ్వుల సూరిబాబు మనవడు దత్తపుత్రుడు పువ్వుల నాగహరి ప్రసాద్ మాట్లాడుతూ తమ కుటుంబ చిరకాల కోరికను నెరవేర్చిన ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు, బాలస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుడికి మరణం లేదని, 1000 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉంటాడు. కళాకారుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కళాకారుల పక్షాన నిలుస్తుంది అనే విశ్వాసం మాకు ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళారంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పువ్వుల కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తులు, జాతి రత్నాలు ఆంధ్రప్రదేశ్లో పుట్టి జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది పుట్టినటువంటి నేల ఈ పవిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్. అందులో కృష్ణా జిల్లా అన్న నందమూరి తారక రామారావు, అక్కనే నాయిస్తురారు, పక్కనే వెస్ట్ గోదావరి జిల్లాలో ఇవాళే నటసింహం నట సామ్రాట్ ఎస్వి రంగారావు జయంతి, ఇలా ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి నెలలో ఆనాడు ఇవాళ వారికి ఈరోజు జనరేషన్స్కి మరి ఆయన సినిమా రంగం వెనకాల ఉన్నటువంటి నిర్మాతగా, అనేక కళాకారుడిగా ఉన్నటువంటి వ్యక్తి పుప్పాల పువ్వుల సూరిబాబు గారు, జ్యోతి గారు. మరి వారి దంపతులు ఇద్దరు కూడా ఈ జాతి కోసం ఇక్కడ పుట్టి అనేక కళారంగానికి అనేక సేవ చేసినటువంటి వ్యక్తులు.
ఆ మహనీయుల విగ్రహాన్ని ఆ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మా రాము కానీ మా వాళ్ళ మనవడు హరి గారు కానీ మరి ఇంకా వారి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బంధుమిత్రుల కోరిక మేరకు కళలను సంస్కృతిని సాంస్కృతిక రంగాన్ని అలాగే కళాకారుల్ని గుర్తించి ప్రోత్సహించే ఈ ప్రభుత్వం వారి విగ్రహాన్ని మరి వాళ్ళే కుటుంబ సభ్యులు ఇక్కడ పెట్టుకుంటామని అంటే మేము సహకరించి అన్ని అనుమతులు ఇప్పించి ఈరోజు తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో. నా పేరు పువ్వుల నాగహరిప్రసాద్ అండి. నేను పువ్వుల సూరిబాబు పువ్వుల రాజేశ్వరి గారి మనవణ్ణి, పైగా దత్తపుత్రుడిని. సో ఎప్పటి నుంచో మా కోరిక ఇట్లాంటి మహామహనీయుల పక్కన వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన సేవ నాటకానికి కానీ సినిమా కానీ చాలా పెద్ద సేవ. దే ఆర్ వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ ఆఫ్ దట్ ఏరియా. సో మేము అడిగినప్పుడు సారు ఎమ్మెల్యే గారు చాలా మాది వినతి స్వీకరించి ఇట్లా చేసినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే బాలస్వామి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కళే తపస్సుగా, కళే జీవితంగా భావించి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో మరి తెలుగు చలనచిత్ర రంగంలో కానీ అలాగే నాటక రంగంలో కానీ నెంబర్ 1 స్థానాన్ని సంపాదించి చెరగని ముద్ర, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహనీయులు పువ్వుల సూరిబాబు గారు, రాజేశ్వరి గారు. మరి వాళ్ళ దంపతులు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మరి సినిమా రంగంలో అనేక సినిమాలకి మరి డైరెక్టర్గా ఉన్నటువంటి సూరిబాబు గారు అలాగే రాజేశ్వరి గారు. నాటక రంగం అంటేనే పేర్లు గుర్తొచ్చేది సూరిబాబు గారు, తర్వాత రాజేశ్వరి గారు. సూరిబాబు గారికి అనేక బిరుదులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక బిరుదులు సంపాదించినటువంటి మహనీయుడు సూరిబాబు గారు. మరి అలాంటి సూరిబాబు గారు అలాంటి రాజేశ్వరి గారి దంపతుల యొక్క విగ్రహాలని మరి బోండా ఉమామహేశ్వర గారి సహకారంతో మరి వాళ్ళ బంధువులైనటువంటి మరి హరి గారు అలాగే రాము గారు వాళ్ళ బంధువులందరూ కూడా మరి బోండా ఉమా గారి సహకారంతో కౌన్సిల్లో నేను కూడా ఆ రోజు కౌన్సిల్లో వీళ్ళకి ఈ విగ్రహాల ఏర్పాటుకి నేను కూడా నా వంతు సహాయ సహకారాలు ఉమాగారి తోడ్పాటుతో చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. తుమ్మలపల్లి కళాక్షేత్రం అంటేనే మరి రాష్ట్రంలో ఎంతో పేరున్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్నటికీ మరవకుండా మరి తరతరాలు గుర్తుంచుకునేలాగా భావితరాలకి మరి సూరిబాబు గారు వాళ్ళ యొక్క విలువలు తెలిసేలాగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహ కార్యక్రమానికి ఎంతోమంది అతిరథ మహారాజులు ఇక్కడ విచ్చేసి ఇక్కడ అందరూ కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఎంతో గొప్పదిగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మరి మనసులో గుర్తుంచుకొని కొడుకుగా కానీ బంధువుగా కానీ ఒక బాధ్యతగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చాలాసార్లు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్నోసార్లు తిరిగి ఈ విగ్రహాలని ఏర్పాటుకి ఎంతో కృషి చేసినటువంటి హరిగారిని మరి పేరున వాళ్ళందరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి హరిగారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తోటి న్యాయవాదులకు అలాగే మిత్రులకు రాజకీయ నాయకులకు వివిధ సేవా సంఘాల కార్యకర్తలకు అందరూ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం పట్ల కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయకత్వంలోకి తీసుకురావాలనే ఉన్నతమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని కొనియాడారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ భారత శంకర్ తన అనుచరులు జన సైనికులతో స్టెల్లా కాలేజ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని కమిటీకి తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 30 నుంచి 32 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా సేకరించిన దరఖాస్తులన్నింటినీ పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని ఎవరిని ఏ పదవిలో నియమించాలనే పూర్తి నియామక అధికారం ఆయనదేనని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియకు అనూహ్యమైన స్పందన లభిస్తుందని, కార్యకర్తలను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ భారత శంకర్ తన అనుచరులు జన సైనికులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో భారీ ర్యాలీగా తరలివచ్చి దరఖాస్తును అందజేశారని, ఈ దరఖాస్తును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేస్తారు
చేస్తామని పేర్కొన్నారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆయన పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం క్షేత్రస్థాయి నుంచి కూడా నాయకత్వాన్ని పెంపొందింపజేయాలి. ఎవరైతే పార్టీ కోసం అహరహం కృషి చేస్తున్నారో వారందరినీ కూడా నాయకత్వంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులను అందరినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక 30-32 మందితోటి కమిటీని ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులను అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి పరిశీలించి ఎవరిని ఎక్కడ ఏ పదవిలో పెట్టాలనేది నిర్ణయిస్తారు. నిర్ణయించే అధికారం సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక ఈ విషయంలో విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన బాడిత శంకర్ తన దరఖాస్తుని ఇవ్వడానికి ఇక్కడికి రావటం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావటం, వారందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తుని ఇవ్వటం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకుంటున్నారని చెప్పడానికి బాడిత శంకర్ ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుందనేటువంటి మాటని అందరూ నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు. పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఇక్కడ కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాను. పండగ వాతావరణం లాగా అంతే కార్యకర్తలందరికీ కూడా భరోసాగా ఉండి కార్యకర్తలకి ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేనని మీరు కూడా పండగ వాతావరణంలో ఈరోజే లాస్ట్ డేటు అందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్కి అందరూ అండగా ఉండాలని నా విజ్ఞప్తి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందరి సహకారంతో గుడివాడను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఆయన ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 28వ వార్డ్ ఇంద్రానగర్ కాలనీ, న్యూ ఇంద్రానగర్ కాలనీలో పర్యటించారు. ఇంద్రానగర్ కాలనీలో పంట కాలువ ఆక్రమణకు గురవుతున్న సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం న్యూ ఇంద్రానగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రోడ్లు, డ్రైన్లు వేసి ఒక రూపు తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవటం, వాటికి శాశ్వత పరిష్కారం చూపటమే తన ప్రాధాన్యత అని అన్నారు. 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఇంద్రానగర్ కాలనీకి కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు, డ్రైన్లు వేసి కొత్త రూపు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మిగిలిన 2-3 రోడ్లు కూడా పూర్తి చేసి కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్ని స్థానికులకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని ఉద్ఘాటించారు. లేఅవుట్ విరుద్ధంగా జరిగిన ఆక్రమణల వల్లే ఈ రోజు రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు 20 ఏళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నూతన లేఅవుట్ వేసి అందరికీ న్యాయం చేస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి పేరుతో అవినీతి స్కామ్లకు చంద్రబాబు ముందుగానే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారింది, స్కామ్ల కోసమే రాజధానిని ఎంపిక చేశారని ఆరోపించారు. అమరావతికి కేటాయించే నిధుల్లో కొంత భాగాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగించిన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం, అప్పుల భారం, రైతుల పరిస్థితి, అభివృద్ధి పనులపై పలు ప్రశ్నలు లేవనెత్తిన సజ్జల వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణ వ్యయాలు, భూ వ్యవహారాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాధాన్యతలపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పిండేది గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అన్ని వర్గాల వారిని. ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది, అఫోర్డబుల్ రేట్స్కు అందరికీ ఇవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోనే ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది, ఎంత లోతుకు పోవాలి, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ. ప్రతిరోజు వ్యర్థాల సేకరణ, శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఎక్కడా చెత్త కుప్పలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యారావుపేట, గవర్నర్పేట, ప్రకాశం రోడ్, సింగ్ నగర్, సుందరయ్య నగర్, విశాలాంధ్ర కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల సేకరణ, ప్రజలకు అందుతున్న పారిశుద్ధ్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఇంటింటా వ్యర్థాలను సేకరణను తప్పనిసరిగా నిర్వహించి సేకరించిన వ్యర్థాలను వెంటనే గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు తరలించి అక్కడి నుంచి జిందాల్కోకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన రహదారులపై విధులు నిర్వహించే సమయంలో వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రహదారులపై కోన్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేసి సురక్షిత వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఎక్కడా చెత్త కుప్పలు పేరుపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే తొలగించి చర్యలు చేపట్టాలని సూచించారు. మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నామని ప్రముఖ పాత్రికేయులు, కవి, విమర్శకులు తెలగపల్లి రవి తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని జాగృతం చేస్తారని వివరించారు. సీనియర్ కవులు, రచయితలతో పాటు వర్ధమాన ఔత్సాహిక యువ కవులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారని ఆయన వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు తమ కాలానికి పదును పెట్టి సమకాలీన సమస్యల పరిష్కారానికి తమ సమ్మేళనాన్ని ఈ వేదికగా ఉపయోగించుకుంటున్నారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న సాహిత్య సమ్మేళనం పోస్టర్ను పాత్రికేయుడు, కవి, విమర్శకుడు తెలకపల్లి రవి, కె మోహన్, సత్యాజీ, గుండు నారాయణరావులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం తెలకపల్లి రవి మాట్లాడుతూ గత 2 దశాబ్దాలతో పోలిస్తే సాహితీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. కాలానుగుణంగా పెరుగుతున్న సమకాలీన సమస్యలు, సవాళ్లకు కవులు, రచయితలు తమ సాహిత్యం ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. ప్రస్తుతం మంచి సాహిత్యానికి మొహం వాచి ఉన్న
ఉన్న సాహితీ ప్రియులకు ఈ సమ్మేళనం ఎంతగానో స్వాంతన చేకూరుస్తుందని తెలిపారు. తెలుగు సాహిత్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సాహితీ లోకాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత, ప్రసిద్ధ సాహితీవేత్తలతో యువకుల ప్రశ్నోత్తరాలు వంటి అనేక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ కోరుతున్న నేటి తరుణంలో ఈ సాహితీ సమ్మేళనం ఒక టాస్క్ మాదిరిగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే బూతులు అసహనంగా మారుతున్న పరిస్థితుల్లో సమాజాన్ని మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత కవులు, సాహితీవేత్తలదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మేళనానికి జెన్జీ తరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కళాశాల విద్యార్థులు కూడా హాజరవుతారని తెలిపారు. సాహితీ స్రవంతి ప్రతినిధులు కె మోహన్, సత్యాజీ, గుండు నారాయణ మాట్లాడుతూ 2 రోజుల పాటు కొనసాగే ఈ సాహితీ సమ్మేళనంలో చోటు చేసుకునే వివిధ ఘట్టాల నుంచి సమగ్రంగా వివరించారు. ఇప్పుడు అసలే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, బూతులు, పోటీ బూతులు, వీటన్నిటి మధ్యలో జనం మంచి విషయాల కోసం 4 సాహిత్యము, సంస్కారము, సంస్కృతి ఇట్లాంటి వాటి కోసం కొంచెం మొహమ్మాచిపోయినటువంటి ఒక పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య లౌకిక విలువలు, వ్యక్తిగత హక్కులు, సామాజిక న్యాయం ఇట్లాంటివన్నీ కూడా సవాళ్లకు గురవుతున్నటువంటి సమయంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, జాషువా సాహిత్య పీఠం ఇవన్నీ కూడా కలిసి ఈ సాహిత్య సమ్మేళనం చాలా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇది నిజానికి ఒక కార్యక్రమం కాదు, కాన్సెప్ట్ ఏంటి అంటే మన యువతలో, నవతరంలో కొత్త గొంతులు రావాలి, కొత్త కాంతులు సాహిత్యంలో ప్రసరించాలనేటటువంటి లక్ష్యంతో విజయవాడలో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పెద్ద విశేషం ఏంటంటే 25 ఏళ్ల కిందట ఇదే విజయవాడలో అప్పుడు మధుకళ మండపంలో పెట్టాము. సాహిత్యశాల అనే ఒక దృక్పథం కొత్తగా తీసుకొని వచ్చి ఊరూరా కూడా సాహిత్యం అంటే కొంతమంది కవులు చదివేసి వెళ్ళిపోవటం, అది కాదు, కవులు, రచయితలు, ఆలోచన పరులు, సాహిత్యకారులు అందరూ కూడా ఒక విస్తృతంగా ముందుకు వెళ్ళటం, ఒక విశాల సాంస్కృతిక ప్రజాస్వామిక ఉద్యమంగా దీన్ని పెంచడం అన్నది సాహితీ స్రవంతి అప్పుడు చొరవ తీసుకుంది. దానికి విజయవాడ చాలా స్వాగతం పలికింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అది ఒక వరవడిగా ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితులు ఒక 25 ఏళ్ళ, ఒక 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళని కూడా అనొచ్చు, మారిన పరిస్థితులు వీటన్నిటిలో మరొకసారి దీన్ని ఇప్పటి తరానికి, ఇప్పుడు మాట్లాడితే ఏఐ అని లేకపోతే ఇంకోటి అని, ఇప్పుడు చదవటం లేదని, ఇప్పుడు సాహిత్యం లేదని అంటున్నప్పుడు కాదు, సాహిత్యం సజీవంగా ఉంటుంది, సాహిత్యం ప్రశ్నిస్తుంది, సాహిత్యం ప్రతిఘటిస్తుంది. రవి గారు చెప్పినట్టుగా సాహిత్యంలో రకరకాల భావాలని, రకరకాల వయసులో ఉన్న వాళ్ళని సమీకరించి వాళ్ళ మధ్య ఒక సమన్వయం చేయడం ద్వారా, ఒక సంభాషణ జరగడం ద్వారా సాహిత్యాన్ని సమాజానికి మేలు చేకూర్చేదిగా తీర్చిదిద్దడానికి చాలా కీలకమైన పనిచేసింది. దాంతోపాటు ఈ సంస్థ సాహిత్య ప్రస్తావన పత్రికని నిర్వహిస్తుంది. ఈ సాహిత్యానికి సంబంధించి అనేక విషయాల్ని, ఆ రోజు మొత్తం సాహిత్యం ఎలా ఉంది, అభ్యుదయ సాహిత్యం ఏ విధంగా పనిచేసింది, ఇప్పుడున్న పరిస్థితులు సాహిత్యం ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ఏ విధంగా ప్రతిబింబిస్తుంది ఇలాంటి విషయాన్ని కూడా ఈ సంచిక వివరిస్తుంది. కల్పన కవితలు కూడా కొత్త వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేస్తున్నాము. ఈ సమ్మేళనం జరిగిన తర్వాత కూడా ప్రత్యేక సంచిక ఆగస్టులో వేస్తాము. దీంట్లో ప్రసంగించిన వాళ్ళు వారి విలువైన వ్యాసాలను ఇస్తారు. అలాగే ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కూడా అనుభవాలు, దాని బేరంతో రాసే ఇతర రచనలు, కథలు, కవితలు ఈ సంచికలు వేస్తాము. ఆగస్టు సంచికని ఇప్పుడు దీనిలాగే ఇది 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎక్కువ సంచిక తెచ్చి అందజేస్తాం కూడా పరిశీలించవచ్చు. తర్వాత ఆగస్టులో కూడా ప్రత్యేక సంచిక తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ సంచికలో మీకు సాహితీ స్రవంతి చరిత్ర, సాహితీ స్రవంతి ఈ వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతెంత ప్రేరణ తీర్చిందో దీంట్లో వివరంగా చాలా వ్యాసాలు ఉన్నాయి. హైదరాబాద్లో మొట్టమొదటిగా సాహిత్యాలు ప్రారంభించిన దగ్గర నుంచి ఈ విజయవాడలో 2 సార్లు నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో జరిగిన వివరాలను కూడా దీంట్లో మీరు చూడవచ్చు. ఇది ఈ వర్క్షాప్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి, సాధించిన విషయాల్ని వాటిని అర్థం చేసుకోవడానికి ఈ సంచికలు ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రముఖంగా ఉండే చాలామంది రచయితలకి సాహిత్య స్రవంతి నిర్వహించిన వర్క్షాప్లు చాలా ప్రేరణగా ఉన్నాయి. ఈరోజు ఎవరైతే ప్రముఖ రచయితలుగా, కవులుగా, కవితలుగా ఉన్నారో వాళ్ళంతా ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఈ వర్క్షాప్లో ప్రారంభ సభ అధ్యక్షోపన్యాసం తెలకపల్లి రవి గారు ప్రారంభిస్తారు. అలాగే ప్రారంభ ఉపన్యాసము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. మొదటి సెషన్లో కవిత్వ నిర్మాణము, వస్తు శిల్పాలకు సంబంధించి గుంటూరు లక్ష్మీనరసయ్య గారు మాట్లాడతారు.
అలాగే వర్తమాన సాహిత్యము వివిధ వాదాలకు సంబంధించి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. రెండవ సెషన్లో సాహిత్య చరిత్ర వివిధ దృక్పథాలకు సంబంధించి తెలకపల్లి రవి గారు, అలాగే ప్రపంచీకరణ ప్రతిఘటన సాహిత్యానికి సంబంధించి ఖాదర్ మొహినుద్దీన్ గారు మాట్లాడతారు. ఇది మిత్రులారా. అలాగే మూడవ సెషన్లో కొత్తగా రాస్తున్న కవులకు సంబంధించి సృజనకారుల స్వరం మేము ఎందుకు రాస్తున్నామనే అంశం మీద దాదాపు 10-12 మంది యువ కవులు, వర్ధమాన కవులు ఇందులో మాట్లాడతారు. మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, డాక్టర్ శంకర గోపాలు, అనిల్ డాని, వైష్ణవిశ్రీ, కవిదాసు, కంచరాన భుగన్రావు వీళ్ళంతా మాట్లాడతారు. రెండో రోజు మిత్రులారా 4వ సెషన్ ప్రారంభమవుతుంది. జంధ్యాల రఘుబాబు గారి అధ్యక్షతన తెలుగు కథ సామాజిక చింతన అనే అంశం మీద ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు, కథా రచన మెళుకువలకు సంబంధించి మహమ్మద్ కదీర్ బాబు గారు మాట్లాడతారు. కవులు రచయితలు అధ్యయనం ఆవశ్యకత మీద సీతారాం గారు మాట్లాడతారు. అలాగే 5వ సెషన్లో కూడా మరి సృజనకారుల స్వరం మేము ఎందుకు రాస్తున్నామని ఈ సెషన్ 2 సార్లు నిర్వహిస్తాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.